హెచ్-1బి వీసా దరఖాస్తు భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆత్మనిర్భర భారత్ పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడడమే మన దేశానికి అతిపెద్ద శత్రువు అన్నారు మోదీ. శాంతి, స్థిరత్వం, పురోగతి కోసం మన స్వయం సమృద్ధి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలని తాను ఎప్పటి నుంచి చెబుతున్నానని అన్నారు ప్రధాని మోదీ. हमें ये बात हमेशा दोहरानी है, जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता। विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा। हम दूसरों पर आश्रित रहेंगे तो हमारा आत्मसम्मान भी चोटिल होगा। 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते। देश के विकास के संकल्प को हम दूसरों की निर्भरता पर नहीं छोड़ सकते। हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते। హెచ్-1బి వీసా ఫీజు భారీగా పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో టెక్ సంస్థలు, హెచ్-1బి వీసా హోల్డర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బి, హెచ్-4 వీసాదారులు 24 గంటల్లో అమెరికా తిరిగి రావాలని మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ కంపెనీలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేశాయి. ట్రంప్ నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని మెటా సూచించింది. అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన అడ్వైజరీలు జారీ చేశాయి. అయితే టెలికాం సర్వీసుల్లో అంతరాయం కారణంగా డలాస్ సహా పలు యుఎస్ ఎయిర్పోర్టుల్లో విమాన సేవలు పనిచేయడం లేదు. 1800కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బి వీసాదారులు 24 గంటల్లో ఆ దేశానికి చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యుఎస్ ఇమిగ్రేషన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పనిచేయడం లేదని సమాచారం. హెచ్-1బిపై ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ప్రధాని మోదీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత ప్రధాని బలహీనమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్పై ఇది పెను ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.